గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం. హర్యానా గవర్నర్గా ఆమ్షింగ్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా. రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన. ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. జల వివాదాల పరిష్కారంపై చర్చలు. తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి శ్రీకారం. తుంగతుర్తి సభలో లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి దాదాపు 4 లక్షల కార్డులు జారీ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అన్న సీఎం. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూత. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సరోజాదేవి సంతాపం తెలిపిన ప్రధాని మోడీ. సికింద్రాబాద్లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత. వర్షాలు బాగా పడతాయి, పాడి పంటలు దండిగా పండుతాయి. అయితే మహమ్మారి వెంటాడుతోంది, ప్రమాదాలు జరుగుతాయి, బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేయొద్దని హెచ్చరికలు. విశాఖలో కేంద్ర మంత్రి సోనోవాల్ పర్యటన. 320 కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన. దేశంలో మరిన్ని పోర్టులు అభివృద్ధి చేయాలి. విజన్ ఉన్న లీడర్ ఏపీకి సీఎంగా ఉన్నారన్న కేంద్ర మంత్రి. ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తాం. ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత వేగంగా నిధులు ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా వీడ్కోలు. సాయంత్రం 4:30 డాకింగ్ ప్రక్రియ విజయవంతం. రేపు భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు. మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలతో పాటు ఎమ్మెల్సీపై కేసు నమోదు. జాగృతి నాయకుల ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు. మల్లన్న 2 గన్మెన్లను సరెండర్ చేసిన పోలీస్ శాఖ. హన్మకొండ హసన్పర్తిలో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య. మరో యువతితో భర్త సృజన్ ప్రేమ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణ. ఏపీలో బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆదిత్య బిర్లా చైర్మన్ కుమారమంగళం బిర్లా ప్రకటన. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు. దేశంలో తొలి ప్రపంచ స్థాయి ఏఐ క్యాంపస్ ఇది అన్న చంద్రబాబు. బీజేపీ వాళ్లు బీసీలకు న్యాయం చేయరు, మేం చేస్తే ఒప్పుకోరు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నాం. బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుపడితే సహించేది లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర లారీ బోల్తా. 9 మంది కూలీలు మృతి, 12 మందికి గాయాలు. ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి. బాధితులను ఆదుకుంటామని హామీ. కూలీల దుర్మరణం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బీసీ రిజర్వేషన్లపై స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్. కొందరి తీరు ఊర్లో పెళ్లికి కుక్కల హడావుళ్లా ఉంది. మల్లన్న వ్యాఖ్యలు తప్పు. ఏ మహిళనైనా గౌరవించాలి. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న దానం నాగేందర్. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ హారిక భర్త రాముపై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు. టీడీపీ నాయకురాలు సునీతను కారుతో ఢీకొట్టారని అభియోగం. గడిచిన 5 ఏళ్లలో ఏపీ అంటే గంజాయి అనేలా చేశారు. గంజాయి పెంచడం ఒక ఎత్తైతే గిరిజనుల ఇళ్లలో గాంజా ఆయిల్ యంత్రాలు ఉండడం మరో ఎత్తు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపాం. అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు తెచ్చామన్న హోంమంత్రి అనిత. పేర్ని నాని పిచ్చి మాటలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్పై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకోం. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు హెచ్చరిక. ఏపీలో తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. దాడులు చేసి తిరిగి మా కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. లోకేష్ డైరెక్షన్లో అధికారులు పనిచేస్తున్నట్లు కనపడుతోందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణ. విశాఖలో ఏపీఎల్ 4వ సీజన్ వేలం ప్రక్రియ. ఐపీఎల్ తరహాలో క్రికెటర్ల వేలం. పోటీ పడుతున్న 7 జట్లు. ఐపీఎల్ ఆడిన ప్లేయర్లకు ఏపీఎల్ వేలంలో డిమాండ్. యుమన్లో కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్షపై ఉత్కంఠ. ఈ కేసులో కేంద్రం జోక్యం పరిమితమేనన్న సుప్రీం అటార్నీ జనరల్. కేసు విచారణ జూలై 18కి వాయిదా. నిమిషప్రియను కాపాడాలంటూ ప్రధాని మోడీకి కేరళ సీఎం విజయన్ లేఖ. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వేమిరెడ్డి దంపతులే నా ఇంటిపై దాడి చేయించారు. సాక్ష్యాలు, వీడియోలు చూపించినా కేసు పెట్టలేదు. నేను తలుచుకుంటే 10,000 మందితో వెళ్లి వేమిరెడ్డి ఇల్లు కూల్చి ఎత్తుకు రాగలనన్న నల్లపురెడ్డి. జైల్లో ఉగ్రవాదం పెరగడంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ. అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచనలు. కేరళలో నిఫా వైరస్ కలకలం. 2 రోజుల్లో వైరస్తో 2 మృతి. 6 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ తీర్పు రిజర్వ్ చేసిన రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడి. డ్రగ్స్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత, కలబురిగి సౌత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగరాజును అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు.